హిందూ ధర్మంలో శనిగ్రహాన్ని అత్యంత ప్రభావవంతమైన గ్రహంగా పరిగణిస్తారు మరియు శనిగ్రహం వల్ల కలిగే అనుకూల ఫలితాలను జీవితంలో కష్టాలను వివిధ ఆటంకాలను తెస్తాయని నమ్మకం ఉంది. అయితే శనిదేవుణ్ణి సంతుష్టిని చేసుకొని పూజించడం ద్వారా ఆయన అనుగ్రహం పొందడం ద్వారా ఆ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని కూడా విశ్వాసం. శనిదోష నివారణకు శనివారం రోజున పాటించవలసిన కొన్ని పూజా విధానాలు. ఉదయం నిద్ర లేవడం మరియు స్నానం. శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి శనిదేవుడి పూజకు సిద్ధం కావాలి. ఆలయ దర్శనం. శనిదేవుని ఆలయానికి లేదా నవగ్రహాల ఆలయానికి వెళ్ళి శనిదేవుని విగ్రహం ముందు పూజ చేయాలి. ఆవాల నూనె దీపం వెలిగించాలి. శనిదేవుడి ముందు ఆవాల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రత్యేక దానాలు. నీలి లేదా నల్ల రంగు పువ్వులు, నల్ల ఉసిరి, నల్ల నువ్వులు, నల్ల గుడ్డ మరియు ఇతర నల్ల రంగు వస్తువులను శనిదేవునికి సమర్పించాలి. అభిషేకం చేయడం. ఆవాల నూనెతో శనిదేవుని విగ్రహానికి అభిషేకం చేయడం ద్వారా ఆయన అనుగ్రహం పొందవచ్చని నమ్మకం. మంత్రజపం. ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా శనిదోషం తగ్గుతుందని చెబుతారు. శనిదేవుని గాయత్రి మంత్రం శనిదేవుని ప్రధాన మంత్రం. శనిబీజ మంత్రం పఠించడం కూడా శనిదోషం నివారణకు ఉపయోగపడుతుంది. హనుమంతుడి పూజ. శనిదేవుణ్ణి ప్రసన్నం చేయడానికి హనుమంతుడి పూజ చేయడం కూడా ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. శనిగ్రహాన్ని నియంత్రించే శక్తి హనుమంతుడికి ఉన్నదని పురాణాల ప్రకారం చెబుతారు. పాఠాలు. శని స్తోత్రం, శనిదేవుని అష్టోత్తరం లేదా శని చాలీస వంటివి పఠిస్తే శనిదేవుని అనుగ్రహం పొందవచ్చని విశ్వాసం. శనివారం దానం చేయవలసిన వస్తువులు. నల్ల వస్త్రాలు, కప్పులు, పుట్నాలు, నల్ల ఎండు గుమ్మడి గింజలు, ఐరన్ లేదా ఇతర లోహ పదార్థాలు, నల్ల ఎండు ఉసిరి లేదా నల్ల నువ్వులు, ఆవాల నూనె, గోధుమలు లేదా రాగులు. శనిగ్రహం ప్రభావం కలిగిన వారు పాటించవలసిన నియమాలు. ఇతరులకు హాని చేయకుండా ఉండాలి. సత్యవంతంగా, ధార్మికంగా జీవించాలి. అనవసర కోపం, అహంకారాన్ని నియంత్రించాలి. వృద్ధులకు, పేదలకు సాయం చేయాలి. శనిదోషానికి వ్రతాలు. శని త్రయోదశి వ్రతం, శని ప్రతిమా స్నానం, శని పుష్పార్చన. శనిగ్రహం అనుకూలంగా మారాలంటే ఈ నియమాలను పాటిస్తూ శనిదేవుణ్ణి పూజించడం, ధ్యానం చేయడం, ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు.